హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ముద్దుగుమ్మ కాదు అందాల ఆడబొమ్మ అనే పేరుతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు, మన శ్రీలీలానే. పెళ్లి సందడి సినిమాతో మన ముందరకు వచ్చినటువంటి ఈ ముద్దుగుమ్మ ఆఫ్టర్ రవితేజతో చేసినటువంటి ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. అండ్ దాని తర్వాత వరుస పెట్టి చాలా అవకాశాలే రావడం జరిగింది. ముఖ్యంగా 2023లో అయితే చాలా మంది పెద్ద హీరోలతో, ముఖ్యంగా అదే అగ్ర కథానాయకులు అందరితో కూడా నటించిందనమాట. అందులో ముఖ్యంగా మనం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమాలో కూతురి పాత్రలో కనిపించినప్పుడు కూడా ఒక మంచి ఎనర్జెటిక్ లుక్ అయితే ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఈ 2024లో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కుర్చీ మడత పెడితే సాంగ్లో దుమ్ము దులిపేసిందని చెప్పాలి శ్రీలీల. ప్రెజెంట్ శ్రీలీలకి ఏంటంటే వరుస పెట్టి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. బట్ ఒక ఆఫర్ని శ్రీలీల రిజెక్ట్ చేసింది అనేటటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల ఏంటంటే ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు రావడంతో మ్యాక్సిమం అన్ని సినిమాలు ఓకే చేసుకుంటుండడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈసారి రిస్క్ తీసుకోకూడదు, ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే నా క్యారెక్టర్కి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నటువంటి క్యారెక్టర్స్ మాత్రం చేసుకుందాం అని ఫిక్స్ అయినట్టున్నారు. బట్ రీసెంట్గా ఒక పెద్ద హీరో యొక్క స్టోరప్ లైన్లో కూడా ఈవిడ ఎందుకు రిజెక్ట్ చేశారనే మాట వినిపించింది. ఎందుకు ఈ విషయం ఏంటంటే కోలీవుడ్లో మొత్తానికి శ్రీలీలకి అవకాశం వచ్చిందంట. బట్ అవకాశం నాకేం అక్కర్లేదు అని తన్ని అవతల పడేశారు. సో ప్రెసెంట్ ఏంటంటే దళపతి ఆల్రెడీ గోట్ అనేటటువంటి సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ఏంటంటే ఎలా అయితే మన తెలుగులో దేవరా సినిమాలో ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ ఉందో, ఈ సినిమాలో కూడా విజయ్ 2 క్యారెక్టర్లో కనిపిస్తున్నారంట. ఆల్రెడీ మనం ఇటువంటిది మన విజిల్లో చూసాం. విజిల్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ విజయ్, సన్ క్యారెక్టర్ విజయ్. లైక్ అదే విధంగా ఈ గోడ్ సినిమాలో కూడా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్లో విజయ్ కనిపించబోతున్నాడు అన్నసరికి చాలా మంది కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఇందులో లియో సినిమాలో కనిపించినటువంటి త్రిషానే ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇద్దరు విజయ్లు ఒకరు విలన్గా ఉండొచ్చు అనేటటువంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. సో బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఈ సినిమాలో శ్రీలీలకి స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిందంట. బట్ శ్రీలీల ఈ అవకాశాన్ని వద్దనుకుంది. ఎందుకంటే ఆల్రెడీ అంటే వేరే భాషలో సినిమాలు చేసేటప్పుడు డైరెక్ట్గా హీరోయిన్గా వెళ్తే బెటర్ ఏమో, ఈ విధంగా ఒక స్పెషల్ సాంగ్గా వెళ్తే మేబీ నాకు ఫ్యూచర్ ఉండదేమో. అంటే ఇట్ మీన్స్ ఇన్ కేస్ ఐటమ్ సాంగ్స్ అయినా కానీ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఐటమ్ సాంగ్స్కి పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో హీరోయిన్గా పక్కన పెట్టి ఒక స్పెషల్ సాంగ్స్ మాత్రం పిలుస్తారు, నాకు అటువంటి అవకాశమే అక్కర్లేదు అన్న విధంగా అయితే సున్నితంగా ఈ గోట్ యొక్క ఆఫర్ని అయితే రిజెక్ట్ చేశారంట. సో ప్రెజెంట్ చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, సో ఇంత తక్కువ వయసులోనే ఇంత మెచ్యూర్గా ఆలోచించామని చాలా మంది పాజిటివ్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే అవకాశాలు అన్ని టైంలో రావు కదా, సో అది పైగా దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా మంది కూడా ఎగబడే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. బట్ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, ప్రెజెంట్ శ్రీలీల తీసుకున్నటువంటి డెసిషన్ మీద అబౌవ్ 50% వరకు కూడా చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. అండ్ శ్రీలీల సినిమాలు తీసుకొచ్చేసరికి ఈ ఇయర్ స్టార్టింగ్లోనే వచ్చినటువంటి గుంటూరు కారం మన త్రివిక్రమ్ గురూజీ తీసినటువంటి సినిమా అయితే చాలా మంచి హిట్ అయితే అందుకుంది. సో ఒక మంచి ప్రారంభం కాబట్టి ఆబ్వియస్లీ శ్రీలీలకి వరుస పెట్టి ఛాన్సెస్ అయితే వస్తున్నాయన్నమాట. మీరు చూసిన వాటిల్లో ప్రెసెంట్ శ్రీలీల మూవీస్లో మీకు నచ్చినటువంటి మూవీ ఏంటి, అండ్ శ్రీలీల పరంగా మీకున్నటువంటి క్రష్లో ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.